వాట్ యు సే? ఎంత కాదను కొంతన్నా కానీ ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు కదా, సో మార్పు మొదలైంది, అందులో భాగంగానే ఈ రిజల్ట్ అంటాం ఒక అంశం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు మాటల్ని మీరు ఏ విధంగా డిఫెండ్ చేసుకోగలరు? ఒకటి మాజీ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని ఇదే మొదటిసారి కాదు, ఎన్నాళ్ళు ఉంటారు. ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, విసుగొస్తుంది. చావు గురించి ఎవరు మాట్లాడినా తప్పేది, ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి టైమ్స్లో, ప్రజెంట్ మోడర్న్ టైమ్స్లో అదొకటి డిఐజీ స్థాయి వ్యక్తిని పట్టుకొని వాడు వీడు అంటాం, ఆయనకి ఎవరికో టీడీపీ వాళ్ళతో బంధుత్వం ఉందంటాం, అదంతా ఒక ఎత్తు అయితే కోస్తే కడపకు సరిపోతాడు అంటాం. అస్సలు ఏమన్నా జనాలు హర్షించే విధంగా ఉంది? అట్లీస్ట్ వైసీపీ కార్యకర్తలన్నా హర్షిస్తారంటారా? ఇటువంటి అక్కడ మేబీ వాళ్ళు అనుకూలంగా పనిచేసి ఉండొచ్చు, ఇదేం కొత్త ఏం కాదు కదా, మీ హయాంలో అంతకన్నా అద్భుతంగా చేశారు కదా, కాదంటలేదు. కానీ ఈ రకమైన లాంగ్వేజ్ని మరి అప్పుడు ఏమన్నా ప్రయోగించారు లేదో నాకైతే గుర్తులేదు. ప్రయోగించేటైతే మనకు గుర్తుండేది. ఏకంగా డిఐజీ స్థాయి వ్యక్తిని ఆ రకంగా మాట్లాడటం ఏమంటారు? సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే 24/7 ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మీరందరూ కూడా ఎంతసేపు అంటే వాళ్ళు కాదు, ఎస్పెషల్లీ కిరణ్ గారు అయితే తప్పదు, ఆయన ఎలాగో ఇక టీడీపీ తరఫున ఆయన మాట్లాడతారు. మీరు కూడా ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారే తప్పు చేశారనే విధంగా, లేదా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారేనో అనే విధంగా మాట్లాడతారు. వాళ్ళ హయాంలో మాట్లాడారో లేదో నాకు గుర్తులేదు అని లైటర్ వేవ్ లో వెళ్ళిపోతారు. అంటే అలా కాదు, మీరందరూ కూడా అలా కాదు సార్. ఇప్పుడు సురేష్ గారు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు గెలిచిన వెంటనే ఏం మాట్లాడాడండి? వాడు ఓడిపోయాడు, వాడు చచ్చిపోలేదు అని మాట్లాడిన మాటలు ఈ రోజున చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన్ని స్పీకర్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ మాటల గురించి ఎవరో చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారండి? వాడిని భూస్థాపితం చేస్తాం. ప్రభుత్వ ప్రెస్ మీట్లలో జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని వాడిని భూస్థాపితం చేస్తా ఉన్నారు. నేను వీడియోలు కావాలంటే మీకు పంపిస్తాను. ఆ రోజున మీరెవ్వరూ కూడా వాటి మీద చర్చలు పెట్టరు. ఎందుకంటే ముఖ్యమంత్రి బాబో ఏం చేస్తారో రేపొద్దున మాకు ఇబ్బంది అవుతామో అనే భయం. మీరు ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా మాకు మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడే నేను డిబేట్ స్టార్ట్ చేశాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంతకన్నా ఫెరోషియస్ గా చేశాను. చంద్రబాబు నాయుడు వినండి, ఒక్క నిమిషం. మిగిలిన నాకు సంబంధం లేదు. గఫూర్ గారికి బాగా తెలుసు. గత ఛానల్లో పనిచేస్తున్నప్పుడు అప్పటికే కూటమి ప్రభుత్వం 2014-19 మధ్యలో దాచేపల్లిలో ఒక పాప చనిపోయినప్పుడు ఒక ముసలి వ్యక్తి, ఒక్క నిమిషం చెప్తున్నాను వినండి సార్, వినండి. 3 రోజుల తర్వాత ఆ ముసలి వ్యక్తి, ఒక్క నిమిషం ఆగండి సార్, నన్ను కూడా అందరితో కలిపారు కాబట్టి నన్ను చెప్పనివ్వండి సార్, నా క్రెడిట్స్ ఏదో చూపించుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను వినండి. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాచేపల్లి ఏరియాలో ఒక మైనర్ బాలికని ఒక ముసలాయన అందరికీ గుర్తుంది కదా, 3 రోజుల పాటు పోలీసులు వెంటబడితే 3వ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సాయంత్రం ఇదే టైంలో 7:30 అవుతుంది కరెక్ట్గా, నా బాగా గుర్తు, అటు ఇటు ఆ పిల్లల తల్లిదండ్రులని కూర్చోబెట్టుకొని మీడియా ముందుకు వచ్చి చాలా ఘనంగా చెప్తే, 2వ రోజు డిబేట్లో నేను ఇదే పట్టాభి గారిని నేను పేర్లతో సహా చెప్తున్నాను, ఏ రకంగా ఒక పోక్సోకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, 3 రోజుల పాటు హాస్పిటల్కి వెళ్ళి పలకరించడం అంటే అప్పుడు అన్నారు మీడియా తక్కువ తింది. ఎస్, మీడియా కూడా తప్పే. పోక్సో చట్టం గురించి తెలియని వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు, పోలీసులతో సహా. వాళ్ళ ఐడెంటిటీ రివీల్ కాకూడదు అన్నప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి గారే వచ్చి ఏ రకంగా పేరెంట్స్ని పబ్లిక్ ముందు పెడతారు? వాళ్ళ బంధువులు కానీ, పేరెంట్స్ కానీ, పాప పేరు కానీ, పాప ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందో కానీ ఏ డీటెయిల్స్ రాకూడదు. అటువంటిది అన్నప్పుడు నేను అదే ముఖ్యమంత్రి గారు ఆ రోజు క్వశ్చన్ చేసినోడిని. కాబట్టి అవన్నీ కూడా వచ్చే సందర్భంతో వాడు కల్పిస్తాయి. మీకు తెలుసండి, మరి ఎవరు పోక్సో కేసు పెట్టలేదుగా ఆ ముఖ్యమంత్రి గారి మీద, ఏ మీడియా డిమాండ్ చేయలేదుగా ఆ ముఖ్యమంత్రి గారి మీద కేసు పెట్టండి, వీళ్ళని రివీల్ చేశారు బయటకని. అదే చెప్తున్నా, చంద్రబాబు వ్యవహారంలో విషయంలో మీడియా ఒకలాగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీడియా ఒకలాగా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా ఎక్స్పోజ్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ మనుషులు కానీ
ఏం మాట్లాడినా ఎక్స్పోజ్ అవట్లా. ఎందుకు సార్? రంపచోడవరం ఎమ్మెల్యే గారు మిరియాల సరే సార్, యాక్చువల్ గా నేను ఇంటర్ఫియర్ కావద్దు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అయ్యన్న పాత్రుడు గారు అన్నది మనిషిని కాదు, భూస్థాపితం. ఆయనకి ఇంకా 39-40% ఉంది అంటే ఆ పార్టీ బతికే ఉందని, మనిషి బతికుంటం గురించి మాట్లాడారు. రెండోది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీని భూస్థాపితం చేయాలని అర్థం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా ఆయన వయస్సు వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది? అది మీకేమైనా సమంజసంగా ఉంటుంది? పక్కన పెడితే ఒక డిఐజీని పట్టుకొని ఆయన బాడీ షేపింగ్ చేస్తూ కోస్తే కడపకు సరిపోతాడంటే కోస్తే కడపకు సరిపోవడం అనే మాటలు ఎవడన్నా వాడా? ఎస్పీ రిశాంత్ రెడ్డి గారిని పట్టుకుని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి వీడియోలు బయట తీయండి. ఎస్పీ రిశాంత్ రెడ్డి గారిని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? ఏమన్నారు? అవి చెప్పరు మీరు. ఎస్పీ రిశాంత్ రెడ్డి గారిని ఏం మాట్లాడారు? డిఎస్పీని లోకేష్ గారు లండన్ లో అక్కడ అని చెప్పి బూతులు మాట్లాడుతూ ఇదే డిఎస్పీని ఎంత దారుణంగా బెదిరించాడు లోకేష్ గారు అనేది మీరు చెప్పరు. ఆ వీడియోలు చూపించరు. నిన్న ఆయన ప్రెస్ మీట్ లో సరే ఓకే సార్, వాగ్వాదం వద్దు, ఆర్గ్యుమెంట్ వద్దు. ఇప్పుడు ప్రొవోకేషన్ బట్టి ఉంటుంది. ప్రొవోకేషన్ ఇప్పుడు ఆన్ ది స్పాట్ ప్రొవోకేషన్. నిన్న మీడియా ముందు ప్రొవోకేషన్ ఎక్కడ ఉంది? అక్కడ కోయ ప్రవీణ్ ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? బీటెక్ రవి ఉన్నాడా? సురేష్ గారు అవి కూడా మీడియాలోనే డైరెక్ట్ మీటింగ్స్ లో మాట్లాడారు. మీకు ఎన్ని వీడియోలు పంపించను? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తిరుపతి ఎస్పీగా ఉన్నారు. ఆయన పట్టుకుని ఎంత వల్గర్ గా మాట్లాడారో. అక్కడ ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది, అయినా అదేం సంబంధం లేదు. కానీ వాళ్ళు చేసింది తప్పు. బ్యాలెన్స్ చేస్తున్నారు. లోకేష్ గారు మాట్లాడారు. ఇప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తారు. అయితే చేయండి, బ్యాలెన్స్ చేయండి, జనాల్లోకి ఇలాగే వెళ్ళండి. అయితే తప్పులన్నీ కూడా మొన్న వీళ్ళు ఏదో గెలిచేశారు, మేము గెలిచేసాం, వాళ్ళకి 11 ఇచ్చారని సంకలు కొట్టుకుంటున్న వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటనేది వీళ్ళందరికీ తెలుసు. మేము చెప్పుకోవక్కర్లా. కలిసి లేకపోతే ఏమవుతుందో వీళ్ళకి కూడా తెలుసు. మేము చెప్పుకోవక్కర్లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అది గుర్తించారు. ఈ రోజున వాళ్ళతో కలిసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారో, ఎంత బాగా ఆయన చెప్పిన మాటల్ని అమలుపరుచుతున్నాడో, ఆయన యొక్క వ్యవహార శైలి ఏంటో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారైనా ఎమ్మెల్యే చేయాలని చెప్పి, ఎలాగైతే ఈ కూటమి ప్రభుత్వం నేను కూడా ఒక్కసారైనా ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎలాగెళ్ళి ఆ చంద్రబాబు నాయుడు తోటి కలిసిన విషయాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు. కంగారు పడక్కర్లేదు. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్తారండి. మనమే ఇదవక్కర్లా. ఇక పులివెందుల ఎలక్షన్ గురించి ఈ రోజున భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం మనం. వీళ్ళందరూ కూడా చెప్తున్నారు గత 5 ఏళ్ళు వీళ్ళు చేసింది అదే కదా, వీళ్ళు చేసింది అదే కదా అంటారు. మళ్ళీ వీళ్ళు ఇలా చేయబట్టే వీళ్ళకి 11 సీట్లు ఇచ్చినాయి అంటారు. వీళ్ళు మళ్ళీ ఇలా చేస్తే తప్పు కదంటారు. అంటే ఎంతసేపు కూడా వీళ్ళు చేసింది అదే, వీళ్ళకి 11 ఇచ్చారు, మేము అదే చేస్తాం, వాళ్ళు అప్పుడు ఏం చేశారు, ఈ మాటలు తప్ప వీళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ రోజున పులివెందుల్లో ఒక గ్రామంలో ఓట్లుంటే పక్క గ్రామాలకు బూతులు మార్చడం, పోలీసులను అడ్డు పెట్టుకుని బూతుల్లో ఏజెంట్లు లేకుండా వీళ్ళు గుద్దుకున్న ఓట్లు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రజలు చూశారు. ఇందులో లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఓ 20% ఓట్లైనా వేసుంటారు కదా, 1400 ఓట్లు వాళ్ళకి వ్యతిరేకమైనవి కదా, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే లోకల్గా అక్కడ ఉన్న ఆయనకి కొన్ని సంగతులు తెలుస్తాయి. వాటిలో ఆయన ఏదైనా మాట్లాడితే నిజాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఆ 20% ఓటింగ్ కూడా వేయనివ్వని పరిస్థితి అక్కడ లక్ష్మణ్ గారు. నాకు తెలిసి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఓటర్స్ తప్ప, టీడీపీ ఓటర్స్ ప్లస్ జమ్మలమడుగు కమలాపురం నుంచి వచ్చిన వ్యక్తుల్ని తప్ప వైఎస్ఆర్సీపీ అని వాళ్ళు గుర్తుపట్టగలిగే ఓటర్స్ ఎవరిని కూడా ఒక్కళ్ళని కూడా వైఎస్ఆర్కి ఓటేస్తారో అనుకున్నప్పుడు వాళ్ళెవరిని కూడా లోపలికి పంపించని పరిస్థితిలో 15 బూతుల్లో కూడా ప్రతి ఒక్క చోట కాపలా కాసి ఎవరిని కూడా ఓటు వేయని పరిస్థితి. ఈ రోజున ఏదో అక్కడ క్షేత్రస్థాయిలో ఓన్లీ పులివెందుల ఒంటిమిట్ట చోట్ల మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 700 మంది పోలీసులను పెట్టి వీళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళు నడిపించుకున్నారు. సరే నడిపించుకున్నారు, మేమేదో గెలిచేసామని చెప్పి చెప్పుకోవడానికి చూపించుకుంటున్నారు. ఖచ్చితంగా మనం అందరం చూస్తాం కదా, రేపొద్దున మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. వీళ్ళు రకరకాలుగా ఎన్ని విన్యాసాలు చేసినా భవిష్యత్తులో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ జరుగుతాయి. అక్కడ మళ్ళీ ఏం జరుగుతుందో కూడా మనందరం కూడా చూడవచ్చు. అలాగే విజయ్ కిరణ్ గారు మాట్లాడుతూ ఆయన అంబటి రాంబాబు గారు ఏదో వీడియో పెట్టారు,
ఇక్కడ జరిగినట్టు ఆయన ఏం పెట్టలే, ఆయన చూసారు లేదో ఈ విధంగా జరిగిందని చెప్పి చెప్పడం కోసం మీరు గుర్తుకున్న ఓట్లు. ఎందుకంటే స్వయంగా జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉంటేనే దొంగ ఓట్లు వేసుకుంటున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం చెప్పిన తర్వాత ఆ జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గారు ఆ ట్వీట్ డిలీట్ చేసిన పరిస్థితి. అంటే ఆ తర్వాత ఆయన నిజంగా ఈ దొంగ ఓట్లా కాదని చెప్పి కనుక్కున్న తర్వాత వాళ్ళు అక్కడ ఓటర్లని తెలుసుకున్న తర్వాతే కదా ట్వీట్ డిలీట్ చేశారు. సిగ్గుపడాలి. ఒక జిల్లా కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే కనీసం ఇది ఏ ఓటరు ఏది ఓటర్ ఐడి ఇటువు ఆధార్ కార్డు ఇటువు అని చెప్పి ఆయన కూడా చెక్ చేయలేకపోయారు. ఆయన చెక్ చేయకుండా గొప్పగా ఆయన ఫోటో తీసుకుని పెట్టుకుంటే ఆ ఫోటోని డిలీట్ చేసుకున్నారు. వాళ్ళు దొంగ ఓటర్లు కాకపోతే ఆ ఫోటోని డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పరు. అలాగే ప్రతి చోట కూడా కర్రలతోటి వీటన్నిటి రాళ్లతోటి వాళ్ళందరూ 2-3 కిలోమీటర్ల అవతల నుంచుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారన్న వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించిన పరిస్థితి. వాటన్నిటి మీద సమాధానం చెప్పరు. కేవలం ప్రజాస్వామ్యం 30 ఏళ్ల తర్వాత వాళ్ళు ఓటేశారు, ఏదో ఒక స్లిప్ పెట్టారంట, దాన్ని కూడా మీరు గొప్పగా చూపిస్తున్నారు. ఆ స్లిప్ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లు వెళ్ళి ఈ స్లిప్ దొరికిందని వాళ్ళతో చెప్పించగలిగిన గనులు వీళ్ళు. ఆ దానిలో వాళ్ళు ఏదో దొరికిందని చెప్తే మీరు నమ్మి అలాగే చేస్తున్నారు సార్. ఎన్ని రకాలుగా కాదు పక్కన పెడితే 30 సంవత్సరాల తర్వాత అయితే ఎలక్షన్స్ అయితే జరిగినాయి యునానిమస్ కాకుండా, అదైతే వాస్తవే కదా సార్. ఇప్పుడు 11 మంది నామినేషన్లు వేసారు అంటారు. పులివెందుల రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 3 సార్లు సతీష్ రెడ్డి గారు పోటీ చేశారు, ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరగకుండా ఇప్పుడు యునానిమస్ అవ్వాలా? మీరు స్థానిక సంస్థల ఎన్నికల గురించి చెప్తున్నారు. స్థానిక సంస్థల్లో యునానిమస్ అయినాయి అని చెప్పి అదే బీటెక్ రవి గారు గతంలో కూడా ఉన్నాడుగా, అప్పుడు ఎందుకు యునానిమస్ చేయలే? అప్పుడు ఎందుకు పోటీ చేయలే? ఇదే బీటెక్ రవి గారు పోటీ చేశారు కదా గతంలో కూడా, రాజశేఖర రెడ్డి గారి మీద కూడా పోటీ చేసిన వ్యక్తి అయినా, అప్పుడు ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలే? ఈ మాటలు చెప్పొద్దు సార్. ఈ రోజున ఏమైనా సరే పోలీసులను అడ్డం పెట్టుకుని వీళ్ళు గెలవాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో సఫలీకృతం అయ్యారు. భవిష్యత్తులో దీని పర్యవసానాలు ఎలాగుంటాయి అనేది వీళ్ళందరూ కూడా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా ఎలక్షన్ స్ట్రాటజీని వేరే ఓట్ల నుంచి ఏకంగా ఓటర్లనే మార్చేసి దొంగ ఓట్లు వేయించే స్ట్రాటజీ ఇప్పటివరకు మనం చూడాల. ఎందుకంటే ఎక్కడైనా 1-2 చోట్ల ఇన్సిడెంట్ జరిగితే జరుగుండొచ్చు, కానీ 15 బూతుల్లో కూడా ఒక్కొక్క బూత్కి 500-600 మందిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి మీకు ఎందుకు వెబ్ కాస్టింగ్ వీడియోస్ తీయమనండి, వెబ్ కాస్టింగ్ వీడియోస్ బయట పెట్టమనండి. రేపొద్దున ఎలాగో దాని మీద కోర్టులకు వెళ్ళి ఈ రోజు హైకోర్టు కొట్టేసింది, రేపొద్దున సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఈ రోజున సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది, అక్కడ బీహార్ లో తీసేసిన 65 లక్షల ఓటర్ల లిస్టు బయట పెట్టమని చెప్పి. మొన్నటి వరకు వాళ్ళు పెట్టలా. ఆ 65 లక్షల ఓటర్ల లిస్టు బయట పెడితే చనిపోయిన వాళ్ళని ఎలా బ్రతుకున్నారని చెప్పి చూపించారు. రేపు పొద్దున ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ వెబ్ కాస్టింగ్ అన్ని బయటపడితే అప్పుడు వీళ్ళు చేసిన దారుణాలు దుర్మార్గాలన్నీ బయటకు వస్తాయి సురేష్ గారు. మనమేం భయపడక్కర్లా. వాటన్నిటికీ అభ్యర్థులు అప్లై చేస్తారు, వాటన్నిటిని బయటకు తీపిస్తారు. రైట్ సార్, రైట్. చూద్దాం సుప్రీంకోర్టు ఏమైనా ఆనర్ చేస్తుందని చూద్దాం.